శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మరో అంశం చూస్తే గురుగారు, గంగా గౌరి అని చెప్పేసి కూడా మనం వింటూ ఉంటాం. అంటే అక్క చెల్లెల రూపంలో గంగా గౌరి అనేది శివుడికి ఇద్దరు భార్యలైనటువంటి గంగా గౌరి కథ వింటూ ఉంటాం. అసలు ఈ గంగాదేవిని ఆ పూర్వము శివుడు పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఒకరేమో పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి ఒకరు అంటారు, లేదు గంగాదేవిని ప్రేమించి ప్రియురాలుగా మాత్రమే చూస్తున్నారు అని చెప్పేసి కూడా ఒకరు అంటారు. ముంచుకొస్తున్న ప్రళయాన్ని ఆపేందుకు శివుడు జటాజూట మీద పెట్టుకున్నారని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. వీటన్నిటికీ ఒక విశ్లేషణ ఇస్తారా, ఒక క్లారిఫికేషన్ ఇస్తారా? ఖచ్చితంగా అండి. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈ జటాజూటం మీద పెట్టుకున్నదే కరెక్ట్. ఎందుకంటే మీకు గంగతో వివాహం అయినట్లు కానీ, ఇప్పుడు మీకు చక్కగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు కదా, వీళ్ళకి ఒక ఫ్యామిలీస్, ఒక పిల్లలు, ఇదంతా చెప్పాం కదా. అలా గంగాదేవితో వివాహం అయినట్టు కానీ మీరు ఎన్ని పిక్చర్స్ అయినా చూడండి, ఎక్కడ చూడండి అంటే చక్కగా పార్వతీదేవితో చక్కగా కుమారస్వామిని, వినాయకుడిని పెట్టుకుని ఉన్నటువంటి ఇది మనం అక్కడ చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేగాని గంగాదేవితో అనేది ఎక్కడ ఉండదు మనకి. అది గంగాని అంటే శ్రీవారి పాదాల నుంచి వచ్చినటువంటి గంగని ఆ ఒరుపు భూమి మీద పడేటప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆయన తన జటాజూటంలో దాన్ని బంధించి అక్కడి నుంచి గంగా నదిని వదిలారనేదే శాస్త్రోక్తంగా ఉన్నది. అందుకని ఏంటంటే ఆయన దాన్ని స్వీకరించినట్లుగా భావించి అక్కడ నుంచి ఆయన వీళ్ళందరికీ ఆయన మాతృస్వరూపము అని చెప్పిన భావన అంతటా తప్పితే అది ఈ భౌతికమైనటువంటి దీనికి సంబంధించినది అయితే కాదు, ఆధ్యాత్మిక సంబంధించింది తప్పితే అది భౌతికమైన రిలేషన్ ఒక ఫిజికల్ బాడీ లాగా లాంటిదైతే కాదు. అది పక్క. తర్వాత గణపతిని కూడా చాలామంది ఆడవాళ్ళు మనకి ఈ చేసేటప్పుడు కూడా మన హరిద్రా గణపతిని పెడుతుంటారు కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు ఏంటంటే ఈ హరిద్రా గణపతి అంటే పసుపు గణపతి. ఈ పసుపు గణపతిని కూడా చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఏమిటంటే పూజ అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకొని గృహప్రవేశం చేసుకొని ఇంకేదైనా చేసుకోనండి, ఆ గణపతిని ఏం చేస్తారంటే ఆకులో తీసి ఏం చేయాలో అర్థం కాక పక్కన పెట్టేస్తారు. పెట్టి ఆ పూజా మందిరం పక్కన ఎక్కడో పెడతారు. అది 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి ఎండిపోయి దాని నిండా పురుగు వచ్చేటువంటి స్థితి దాకా పాడైపోతుంది. అది చాలా దోషం. ఎందుకంటే మీరు అడుగుతున్న ప్రశ్నలో ఇది అంతర్లీనంగా ఉన్నప్పటికీ కూడా ఇందులో చెప్పాల్సింది ఏంటంటే అవి ఆడవాళ్ళు చేసేటువంటి ఒక చిన్న దోషం. దాన్ని ఏం చేయాలంటే దాన్ని ప్రధానంగా చేయవలసింది మనకి అది ఒంటికి రాసుకోవాలి. ఈ గణపతిట వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ అమ్మగారి నలుగు పిండిలోంచి పుట్టినవాడు గణపతి. అందుకని ఈ పసుపు రాసిన ముత్తైదువులు ఎవరిని చూస్తున్నా సరే ఆయనకి చాలా ఆనందంగా ఉత్సాహంగా మా అమ్మ కదా, ఆ పసుపు ఎవరు రాసుకుంటే పుణ్యస్త్రీలు మా అమ్మ కదా అని టకటకా వెళ్ళిపోయి ఆనందంగా అమ్మతో ఆడుకున్నట్టు ఆయనతో ఆడుకుంటారట. మనం తల్లి జోలికి ఎవరైనా వచ్చారనుకోండి, మీరు కానీ నేను కానీ ఆయన కానీ మా అమ్మ జోలికి వస్తామని అడ్డంగా నిలబడి చేస్తాం. అట్లాగే ఈ గ్రహాలన్నింటినీ కూడా ఏమన్నా కీడు కలిగించాలని కానీ ప్రకృతిలోంచి కానీ ఏదన్నా కీడు జరగాలని అమ్మకి అడ్డం వచ్చినప్పుడు పిల్లవాడు ఎట్లయితే నిలబడతాడో ఈ పసుపు ఎవరైతే గనక వినియోగం దానికి చేస్తారో, గణపతికి పెట్టిన హరిద్రా గణపతిని కనుక ఒంటికి ఎవరైతే రాసుకుంటారో వాళ్ళని సంపూర్ణమైనటువంటి తల్లిగా భావించి వాళ్ళకి అండగా నిలబడతాడు గణపతి అనేది కూడా ఉంది. అందుకని ఏంటంటే ఈ గణపతిని అక్కడ ఆవిడ్ని మాతృస్వరూపంగానే భావించారు తప్పితే, అందుకని నీటిలో జలంలో కలిపేదేమో మనకి దీంతో మట్టి బంకమన్నతో చేసిన మట్టితో అక్కడ చేస్తాము, హరిద్రా గణపతినేమో ఇలా వినిమయం చేస్తాం తప్పితే అక్కడ ప్రశస్తంగా అయితే వాళ్ళకి వైవాహిక రిలేటెడ్గా ఉన్నటువంటిది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే శాస్త్రంలో ఇప్పుడు మనకి రావి చెట్టుకి వేప చెట్టుకి ఎలా అయితే పూజ చేస్తామో అలా చేస్తాం. అలాగే సముద్రుడు వీళ్ళందరూ నదులందరూ ఆయన ఇదని వీళ్ళందరూ రాణులని అంటారు. ఇవన్నీ ఏంటంటే ఇవి మనకి ఆధ్యాత్మిక నుంచి కొంచెం పై స్థాయికి వెళితే కనిపించేటువంటిది. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం ఉంది, శివుడి నక్షత్రం. శివుడికి ఈ ప్లానెటరీ పొజిషన్లో ఎదురుగా వచ్చేది ఈ ఆరుద్ర నక్షత్రం ఎదురుగా ఉండేది వృషభ రాశి.
దానికి సింబాలిక్ అంటే వృషం మీద శివుడు ఉంటాడు అని చెప్తాం. అంటే అంత తార్కికంగా వెళ్తే కానీ అట్లాగే షడ్భుజుడు షడ్ముఖుడు అన్నారనుకోండి, మనకి శాస్త్రంలో కంటే డీప్గా వెళ్తే షణ్ముఖుడు అంటే ఏంటంటే ముఖము అంటే మీకు ఈ గ్రాఫ్లో జియోమెట్రిక్లో చతుర్భుజము త్రిభుజము ఉంటుంది కదా, అలా ఒక ట్రయాంగిల్ పైకి ఒక ట్రయాంగిల్ కిందకి ఉన్నదానికి దాని ఫేసెస్ ఎన్ని ఉంటాయంటే 6 ఫేసెస్ ఉంటాయి. దాన్ని షణ్ముఖుడు అంటారు. ఈ షణ్ముఖ యంత్రంలోకి వచ్చేసరికి యంత్రశాస్త్రంలో అది ఉంటుంది. దాన్ని ఇందులోకి వచ్చేసరికి ఆయన షణ్ముఖుడు అంటే ఏంటంటే 6 తలకాయలు పెట్టుకుని ఇలా ఉంటారు. ఇవి ప్రతిదానికి ఏంటంటే అంతర్లీనంగా వెళితే చాలా ఉంటాయి తప్పితే, అందువల్ల ఇది ఫిజికల్ రిలేషన్గా భావించి ఒక వివాహ వ్యవస్థ అనేది కాదు, గంగకి లేదు, శివయ్యకి కాదు. ఆవిడ మాతృస్వరూపంగా వీళ్ళిద్దరికీ మాతృస్వరూపంగా భావించబడటమే తప్పితే, మీరు మిగతా రామ కళ్యాణం చేసినట్టు శివ కళ్యాణంలోనో లేకపోతే వెంకటేశ్వర కళ్యాణంలోనో వీళ్ళిద్దరిని అలివేల మంగాదేవిని వీళ్ళిద్దరిని పెట్టినట్టుగా పెట్టి చేయటానికైతే లేదు. అది మనకేదో వేప చెట్టు రావి చెట్టు ఎలా చేస్తామో అక్కడ ఏంటి భౌతికమైనటువంటి మీరు అనుకునేటువంటి రిలేషన్ ఉండదు. అక్కడ తత్వంగా విష్ణుతత్వంగా లక్ష్మీతత్వంగా చేస్తాం. అక్కడ ఆ భావనే తప్పితే అందులో ఇంకేం లేదు. ఇంకొకటి గురుగారు, గంగలో కూడా చాలా విధాలమైన గంగలు ఉంటాయి అని చెప్పేసి కూడా అంటారు. అంటే ఇప్పుడు నేను విన్నదానికి ప్రకారం అయితే సత్యగంగ అని ఆకాశగంగ అని ఇలా ఉంటాయి. ఇది నిజంగానే ఉన్నాయి అంటారు? ఒకవేళ అలా ఉంటే గంగలో ఎన్ని విధాలమైన గంగలు ఉంటాయి? గంగలు ఇన్ని ఉండే ఆకాశగంగ నుంచి వచ్చినదే మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి గంగా నది. ఇప్పుడు కాశీలో ఉన్నటువంటి గంగా నది ఆకాశగంగ నుంచి భగీరథుడు అవి తప్పితే మనకి ఇవన్నీ అక్కడక్కడ ప్రాశస్తాన్ని బట్టి ఇప్పుడు మన ఘాట్లు కనుక 108 ఘాట్లు ఉన్నాయి. ఈ 108 ఘాట్లలో ఉన్నది ఏమిటి? గంగానదే. కాకపోతే ఇక్కడ ధర్మరాజు వచ్చి పూజ చేశాడు, ఇక్కడ ఫలానాయన పూజ చేశారని చెప్పేసి ఒక్కొక్క ఘాటికి ఒక్కొక్క నేమ్, అంటే అక్కడ ఆ గంగాదిని వినియోగించుకున్న వాళ్ళ పేరు మీద అవి అలా మారిందే తప్పితే, భగవద్గీతలు కనుక ఇప్పుడు రకరకాలు వచ్చినప్పుడు ఒక గురువుగారు రాసిన భగవద్గీతని ఆయనతో లింక్ పెట్టి ఆయన భగవద్గీత అంటాం, కానీ భగవద్గీత అనేది ఉన్నది ఒకటే. అట్లాగే గంగ అనేది ఆకాశగంగ నుంచి వచ్చినదే గంగ తప్పితే, మనకి అక్కడ చేసినటువంటి ఒక ఋషి ఒక జపం చేసిన దాన్ని, ఒక ఋషి తపస్సు చేసిన దాన్ని బట్టి అక్కడ ఆ గంగకి ఆ నేమ్ పెట్టడం జరిగింది తప్పితే గంగ అనేది ఆకాశగంగేనండి. అందులో చాలా చక్కగా వివరించారు గురువు గారు.